హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజిత. ఈరోజు నేను మన కిచెన్లో బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది చేసి ఉండొచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదా అండి. నా స్టైల్లో లడ్డు ఎలా తయారు చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ 1 కిలో శనగపప్పును తీసుకొని పట్టించుకున్నాను. 1 కిలో శనగపప్పుకి నాకు 2 కప్పుల వరకు శనగపిండి వచ్చింది. ఇలా కొలిసి పక్కకు పెట్టుకోవాలి. మనం చక్కెర పాకం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండికి 1 కప్పు చక్కెర తీసుకొని దాన్ని తడిపి పెట్టుకోవాలి. మనం ఇక్కడ పాకం కోసము 2 కప్పులు 1 కప్పు 3 కప్పులు నీళ్ళు అనేది కొలత ఏముండదండి. మనం చక్కెర పూర్తిగా మునిగే విధంగా నీళ్లు పోసుకుంటే మనకి ఎన్ని కిలోల లడ్డు చేసుకున్నా కూడా ఇదే కొలత అండి. చక్కెర మునిగే వరకు మనం నీళ్లు పోసుకొని కొన్ని ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇదే మనకి కొలత అన్నమాట. ఇది మనం బూందీ కొట్టే వరకు చక్కెర అనేది కరిగిపోతుంది. దీన్ని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండి ఉంది కదా, పిండిలోకి 1 చిటికెడు ఉప్పు, అలాగే 1 చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము నీళ్ళు ఒకటేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదే అండి మనం బూందీ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మధ్యలోకించి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎటు పడితే అటు నీళ్ళు పోసుకుంటే శనగపిండి అనేది మనకి ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి. బూందీ అనేది బాగా పతలా ఉండకూడదు, బాగా తిక్కుగా ఉండకూడదు. అలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత 1 లీటర్న్నర వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఎప్పుడు బూందీ కొట్టినా మనకి నూనె అనేది బాగా వేడిగా ఉండాలండి. అలాంటప్పుడే బూందీ కరెక్ట్గా కాలుతుంది. ఇక్కడ నూనె వేడైందా లేదా అనేది చూసుకోవాలి ముందుగా. ఇక్కడ బాగా హీట్ అయిన తర్వాత మనము జల్లిల గంట తీసుకొని దాంట్లోకి శనగపిండిని వేసుకుంటూ మనం చేతితో ఇలా కలుపుకుంటే బూందీ అనేది మనకి కరెక్ట్గా పడుతుంది. బూందీని మనకి కార బూందీ కాల్చుకునేటట్టు మనము ఏమంటారు దాన్ని బాగా మాడగొట్టుకోకూడదు. వితిన్ సెకండ్లోనే తీసేయాలండి బూందీ అనేది. మనకి అలాంటప్పుడే బూందీ మెత్తగా, అది లడ్డు అనేది మెత్తగా ఉంటుంది. ఇదో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత బూందీని వెంటనే తీసుకోవాలి. ఇలా మనకి శనగపిండి అయిపోయేంత వరకు బూందీని కొట్టుకోవాలి. అలాగే బూందీని కొట్టుకున్న దాన్ని కొట్టుకున్నట్టు మనము ఒక క్యాన్లోకి కానీ ఒక బేసన్లోకి తీసుకొని మూత పెట్టుకుంటే బూందీ అనేది చల్లారకుండా ఉంటుంది, లడ్డు మెత్తగా వస్తుంది. చాలామంది శనగపిండి ఎంతైతే అంత చక్కెర తీసుకుంటారండి. అలా అయితే స్వీట్ ఎక్కువైపోయి మనం తినడానికి ఒక లడ్డు తినగానే మనకు అంత స్వీట్ అయిపోయి మనం తినలేకపోతాము. ఇలా అయితే మనకి ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నా కూడా లడ్డు తిన్నా కూడా ఏం కాదు. ఇలా నేను బేసన్లోకి వేసి మూత పెట్టుకున్నాను కదా, అలాగే మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పులను వేయించుకుంటున్నాను. అలాగే బాదం పప్పు, పిస్తా పప్పు, ఇంకా మనం ఏవైనా వేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఫ్రై చేసి వేసుకోవచ్చు. మనము జీడిపప్పులు బాదపప్పులు వేయించుకునేటప్పుడు మాడిపోనియకూడదండి. అవి మాడిపోయినాయి అంటే మనకి చేదొచ్చేస్తుంది, టేస్టే మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని బూందీలోకి వేసుకోవాలి. నేను ఇక్కడ బూందీకి కాస్త కలర్ కలిపానండి. అలాగే ఇక్కడ కిస్మిస్లను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనం జల్లిగంటలో వేసి కాల్చుకోవడం వల్ల ఈవెన్గా మనకి అవి ఫ్రై అయిపోతాయి, మాడిపోవు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని చక్కెర పాకం కోసం మనం చక్కెరను ముందే కరగబెట్టుకున్నాం కదా, తడిపి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇది మనకి కొంచెం వేడెక్కేలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 స్పూన్ల చక్కెర, ఒక 7-8 యాలక్కాయలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల యాలక్కాయ ఫ్లేవర్ అనేది బూందీకి కలిసి మనకి లడ్డు తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ చక్కెర కరిగే విధంగా కలుపుకుంటూనే ఉండాలి నిదానంగా. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలామంది లడ్డు అంటే భయపడతారు, కానీ మనకి దీనికి ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. అరిసెలకు వచ్చినట్టు గట్టి పానకం రావాల్సిన అవసరం ఏముండదు. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ నురుగ వచ్చింది కదా, దాదాపు సగము పానకం వచ్చినట్టే మనకు. ఇప్పుడు మనము ఒక చిన్న స్టీల్ గిన్నెలోకి కానీ లేకపోతే ప్లేట్లోకి కానీ వాటర్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి పాకాన్ని. 2 విధాలుగా చూసుకోవచ్చు అండి. గిన్నెలో వేసి చూసుకోవచ్చు,
ఇలా చేతికి తీగ పాకం వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పాకాన్ని తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బేసన్లోకి వేసుకున్న బూందులోకి మనం ముందుగా కొట్టి పెట్టుకున్న చక్కెర పౌడర్, యాలక్కాయల పౌడర్ని వేసుకొని ఒకసారి గట్టిగా కిందికి మీదికి కలుపుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి కూడా వేసానండి. నెయ్యి వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలా ఒకసారి మంచిగా నెయ్యి యాలక్కాయల ఫ్లేవర్ బూందీకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం చక్కెర పానకంలోకి వేసుకోవాలి. నేను ఎప్పుడు పాకం పట్టినా కాస్త లూజ్గానే పడతానండి. ఎందుకంటే మనము ఒక్కరం బిసుకున్నా కూడా లడ్డు చల్లారిన తర్వాత కూడా లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చితికిపోదు. అలాగే మనం వేడివేడిగా ఉన్నప్పుడు చేలు కాలిపోతాయి కదా, కాస్త నిదానంగానైనా కూడా లడ్డు చుట్టుకోవచ్చు అన్నమాట. నేను ఎప్పుడు పాకం పట్టినా ఈ విధంగానే పడతాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా నాకు ఇక్కడ 1 కేజీ శనగపప్పుకి నాకు 70 లడ్డూలు అయ్యాయండి. నేను మీడియం సైజులో పిసుకున్నాను లడ్డూలని. లడ్డు మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉందండి. ఎప్పుడైనా మీకు లడ్డు పానకం పట్టాలనుకుంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా లడ్డూలన్నీ ఇలా చుట్టుకుంటే లడ్డూలు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ప్రతి ఒక్క లడ్డు ఎంత మంచిగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.